హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది చాలామంది చాలా రకాల క్వరీస్ అడుగుతున్నారు. సార్, మేము చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాము, కోర్ క్యాపిటల్లో కొనాలో అర్థం కావట్లేదు, లేదా సరౌండింగ్స్ ఎలాలో తెలియట్లేదు, ఓఆర్ఆర్ సరౌండింగ్స్కి ఎలాలో తెలియట్లేదు. సో ఇలా ఇలా రకరకాల అనిశ్చితమైన కండిషన్స్లో మమ్మల్ని ఎక్కడ పెట్టుబడి పెట్టుకోమంటారు, సో ఏది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంటు, సో కొంచెం గైడ్ చేయండి అని చెప్పి చాలామంది కాల్స్లో మాట్లాడుతున్నారు. ఎస్పెషలీ ఎన్ఆర్ఐ క్లయింట్స్ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కానీ చాలా కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు. యాక్చువల్గా కోర్ క్యాపిటల్లో ఇన్వెస్ట్ చేద్దామంటే జనరల్గా ఏంటంటే కోర్ క్యాపిటల్లో ఎంత పెట్టి కొన్నా కూడా గవర్నమెంట్ వాల్యూ కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఉంది. సో అంటే దాని అర్థం మీరు కూలింగ్ ల్యాండ్స్ కొన్నా కూడా 40,000 నుంచి పర్ స్క్వేర్ యార్డ్ గజం 40,000 రూపాయల నుంచి 60,000 లేదా 70,000 లేదా 80,000 లేదా అంతకన్నా ఎక్కువ ఎంత పెట్టి ఇన్వెస్ట్ చేసినా కూడా గవర్నమెంట్ వాల్యూ కేవలం 5,000 రూపాయలు ఉండడం వలన ఈ ఎన్ఆర్ఐ క్లయింట్స్ కానివ్వండి, అంటే మీకు కంప్లీట్గా వాళ్ళకి ఆడిటెడ్ అమౌంట్ వస్తుంది. ఆడిటెడ్ అంటే ఆల్రెడీ ట్యాక్స్ ఫైల్ చేసిన అమౌంట్ వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు మ్యాక్సిమం అకౌంట్ త్రూ పర్చేజ్ చేయడానికే ఎక్కువ 100% ఎక్కువ అవకాశం ఉంటే వాళ్ళకి చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఈ కండిషన్లో మనం చేయలేకపోతాం. ఇంకో కేసు ఏంటంటే 60,000 లేదా లీస్ట్ ప్రైస్ చేసుకుందాం, 40,000 రూపాయలు పెట్టి కొందాం అనుకున్నా కూడా 200 గజాలు తీసుకుంటే 40,000 చొప్పున ఇది 80 లక్షల రూపాయలు అవుతుంది. సో 80 లక్షల రూపాయలు కేవలం 200 గజాలకి ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల సో మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మోర్ దెన్ 100% అవ్వాలి అంటే ఇప్పుడున్న క్యాపిటల్ డెవలప్మెంట్ కండిషన్ ప్రకారం సో ఎంత టైంలో అది రిటర్న్ వస్తుంది, లేదా కొంతమంది ఏంటంటే కేవలం రిటర్న్ కోసం ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఒక కేటగిరీ అయితే, రెండోది నాకు కోర్ క్యాపిటల్లో ఒక ప్లాట్ ఉంటే చాలండి, అది ఎప్పటికో ఫ్యూచర్లో డెవలప్ అయినా చాలు అనుకునేవాళ్ళు రెండో కేటగిరీ. ఈ రెండు కేటగిరీస్లోనూ ఎలా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా కూడా ప్రస్తుతం అనిశ్చిత కండిషన్ దృష్టిలో పెట్టుకుంటున్నారు తప్ప, రేపు మోడీ గారు 2వ తారీఖున వస్తున్నారు, పనులన్నీ వేగంగా డెవలప్ చేస్తారు, అవి ఆ మొమెంటం క్రియేట్ అయితే చుట్టుపక్కలకి అంతా స్ప్రెడ్ అవుతుంది. సో తద్వారా మార్కెట్ అంతా కోర్ క్యాపిటల్లోనేమో 20% మార్కెట్, అంటే మీకు క్యాపిటల్తో అంటే ఈ డెవలప్మెంట్స్ ఈ రిటర్న్స్ తీసుకెళ్ళి మీద ఆధారపడకుండా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. సో 20% కేటగిరీ పీపుల్ వెల్ ఆఫ్ పర్సన్స్ అంతా కోర్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. రిమైనింగ్ 80% పీపుల్ మాత్రం కొంతమంది ట్రూ వాల్యూకి వెళ్తున్నారు. ట్రూ వాల్యూ అంటే అర్థం తర్వాత మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. 80% పీపుల్ రేట్స్ బాగా తక్కువ ఉన్నాయనో లేదా ఇన్వెస్ట్మెంట్ తక్కువ అవుతుందనో ఓఆర్ఆర్ సరౌండింగ్స్కి వెళ్తున్నారు. సో ఈ ఓఆర్ఆర్ సరౌండింగ్స్కి వెళ్ళొద్దని నేను చెప్పను కానండి, ఇట్ టేక్స్ మచ్ లాంగర్ పీరియడ్. కాబట్టి నేనేమంటానంటే ఈ ట్రూ వాల్యూలో ఇన్వెస్ట్ చేయడం అంటే అర్థం ఏంటంటే, ట్రూ వాల్యూ మీనింగ్ ఏంటంటే ఫ్యూచర్లో అది గోల్డ్ మైన్ కాబోతున్న లొకేషన్ అని, అలాగే ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతుందని. అంతే. ట్రూ వాల్యూ అంటే యాక్చువల్ వాల్యూ అంటే ఆర్గానిక్ వాల్యూ విచ్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఎంట్రీ లోడ్ లేనిది అని అర్థం. సో అంటే దీని అర్థం ఏంటంటే ట్రూ వాల్యూలో రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే రైట్ టైంలో రైట్ రిటర్న్స్ మనం ఎంజాయ్ చేయడానికి ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఉంటుంది. కాబట్టి నేనేమంటానంటే ఈ 20% ఇన్వెస్ట్ చేస్తున్నది అలాగే 80% పీపుల్ ఇన్వెస్ట్ చేస్తున్న దానికి భిన్నంగా మనం చూడాల్సింది ఏంటంటే, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఒక పర్ఫెక్ట్ అసెట్ని క్రియేట్ చేసుకోవడానికి కారణం కావచ్చు, అలాంటి ప్రాపర్టీ. ఇప్పుడు నేను ఏది రికమెండ్ చేస్తున్నానంటే, ఇప్పుడు మనకి గవర్నమెంట్ వాల్యూనే 15,000 రూపాయలు ఉన్న ప్రాపర్టీ ప్లస్ ఇది మెట్రోకి, ఎయిర్పోర్ట్కి, ఎగ్జిస్టింగ్ నేషనల్ హైవేకి, అలాగే ఫామ్ కాబోతున్న ఐఆర్ఆర్కి జస్ట్ 1 కిలోమీటర్ లోపు మాత్రమే ఉన్న లొకేషను. అదే మన గూడవల్లి కేకేఆర్ గౌతమ్ ఇంటర్నేషనల్ స్కూల్ బ్యాక్ సైడ్. ఆల్రెడీ నేను మీకు ఐరా అని ప్రాజెక్ట్ ఆల్రెడీ మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. అందులో ఇప్పుడు ప్రజెంట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు గవర్నమెంట్ వాల్యూనే 15,000 ఉన్నప్పుడు 15,000 గవర్నమెంట్ వాల్యూనే ఉంది. అంటే ఇది ఎందుకని గవర్నమెంట్ వాల్యూ ఉందంటే, ఇది కార్పొరేషన్ లిమిట్, అంటే మీకు విజయవాడ రూరల్ ఏరియాలో ఉంది. అంటే దీని అర్థం గ్రేటర్ విజయవాడలో కలిసి ఉంది, అంటే ఇది ఎన్టీఆర్ జిల్లాలో ఉంది. సో కార్పొరేషన్ అంటే దాని అర్థం డైరెక్ట్గా అసెట్ వాల్యూ ఉంది. దీనికి ఇనిషియల్ అసెట్ వాల్యూ గవర్నమెంట్ వాల్యూనే 15,000 ఉంది.
దీంట్లో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చి 2,500 రూపాయలకి మీకు డెవలప్మెంట్ ఛార్జెస్ పడుతున్నాయి. ఎందుకనంటే దీంట్లో మనం చేయబోయేవి ఏంటంటే అన్ని సిమెంట్ రోడ్స్, అంటే సీసీ రోడ్స్ డెవలప్ చేస్తున్నాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వాడుతున్నాం, అలాగే చుట్టూ కాంపౌండ్ వాల్, అలాగే వాటర్ ట్యాంకు, సో వాటర్ ట్యాప్ కనెక్షన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, అలాగే అవెన్యూ ప్లాంటేషన్స్, సో డిజిటల్ కరెంట్ పోల్స్, ఇవన్నీ డెవలప్మెంట్స్ చేస్తూ 24/7 CCTV సర్వలెన్స్తో పాటు షిఫ్ట్ సిస్టంలో సెక్యూరిటీ ఉంటుంది. సో ఎవరు లోపల అవుట్ సైడర్స్ వచ్చి ఇన్సైడ్ రావడానికి ఆప్షన్ లేకుండా 24 అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది. దీంతో పాటు దీంట్లో మనకి కొన్ని అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేయబోతున్న ప్రాజెక్టు, సో అపార్ట్మెంట్స్ కొన్ని, అలాగే ఈస్ట్ ఒక 5 ఇండిపెండెంట్ హౌసెస్, సింప్లెక్స్ హౌసెస్, అలాగే వెస్ట్ కొన్ని సింప్లెక్స్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఎవరైనా ఇన్వెస్టర్స్ మాకు ఏదండి దీంట్లో విల్లా కట్టి పెట్టండి లేదా డూప్లెక్స్ కట్టి పెట్టండి అన్నా కూడా మనం కంపెనీ తరపున కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వబోతున్న ప్రాజెక్టు. సో ఇది ఎక్స్క్లూజివ్గా హౌసింగ్ ప్రాజెక్ట్గా డెవలప్ కాబోతోంది కాబట్టి ఒక లివబుల్ కండిషన్ని క్రియేట్ చేయడం వల్ల ఆల్రెడీ రిటర్న్స్ కోసం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి రిటర్న్స్ వస్తాయి. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ వాల్యూనే అసెట్, మీకు 15,000 గవర్నమెంట్ వాల్యూ అంటే మీకు అంటే వెస్ట్ ప్రైసింగ్ వచ్చేసరికి 20,000, సో ఈస్ట్ ప్రైసింగ్ వచ్చేసరికి 21,000, నార్త్ ఈస్ట్ కార్నర్ వచ్చేసరికి దీంట్లో 23,000గా ప్రజెంట్ ప్రైసెస్ ఉన్నాయి. సో వెన్ కంపేర్ టు గవర్నమెంట్ వాల్యూ మనం అడిషనల్గా మీ మీద పడుతుందో ఏమీ లేదండి. ఒక రకంగా చెప్పాలంటే 2,500 పర్ స్క్వేర్ యార్డ్ డెవలప్మెంట్ ఛార్జెస్ రూపంలో పోతుంది. సో మీకు ఇంకొక 2,500 మీకు దీంట్లో ఏమవుతుందంటే మార్కెటింగ్ ఎక్స్పెండిచర్ కానివ్వండి లేదా కన్వర్షన్ ఛార్జెస్ కానివ్వండి 49% రోడ్స్ రూపంలోను, అలాగే 10% పార్క్స్ రూపంలోను ల్యాండ్ వేస్ట్ అవుతుంది. సో ఈ రకంగా చూసుకుంటే మీకు కాస్ట్ టు కాస్ట్ కొంటున్నట్టేనండి వెస్ట్ ఫేసింగ్ కదా. సో ఆల్మోస్ట్ మీకు కాస్ట్ టు కాస్టే ఉంది దీంట్లో. సో మాకేంటంటే ఈ ప్రాజెక్ట్కి ప్రాఫిట్ ఎక్కడ ఉంటుందంటే మార్టిగేజ్ చేయబడుతున్న 10% ప్లాట్లలో ఉంటుంది. అంటే అర్థం ఏంటి, కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే ఎక్స్టెన్షన్కి వెళ్తే సో ఈ ప్రాజెక్ట్లో మనకి ప్రాఫిట్ కేవలం ఆ మార్టిగేజ్ ప్లాట్స్ మీద ఉంటుంది. అంటే దాని అర్థం ఇప్పుడు కాస్ట్ టు కాస్టే ఇస్తున్నట్లు లెక్క. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే త్వరలో ఎల్పి నంబరు అంటే లేఅవుట్ పర్మిషన్ నంబర్ వచ్చిన తర్వాత పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసరికి 5,000 రూపీస్ రేట్ హైక్ అవబోతోంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో ఈ చుట్టుపక్కల IRR వస్తుంది కదా, IRRకి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. పక్కనే HCL 4 టవర్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి 4,000 ఎంప్లాయ్మెంట్ నుంచి ఇప్పుడు 10,000 సీటింగ్ కెపాసిటీ పెంచుకొని చాలా దగ్గరలో ఉంది. అలాగే కేవలం 6 కిలోమీటర్స్లో ఎయిర్పోర్ట్ ఉంది. అలాగే శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు అనేకంగా ఉన్నాయి. ఆ చుట్టుపక్కలంతా ఆటోమొబైల్ షోరూమ్ సెగ్మెంట్స్ అనేకంగా ఉన్నాయి. సో విజయవాడ నుంచి కోల్కతా హైవేకి జస్ట్ 300 to 400 మీటర్ డిస్టెన్స్లో, అంటే ఎంత రణగుణ ధ్వనులు జరుగుతున్నా కూడా కేవలం ఆ 400 మీటర్స్ పక్కకు ఉండడం వల్ల చాలా ప్రశాంతమైన అట్మాస్ఫియర్లో, అంటే గ్రీనరీ లైక్ విలేజ్ లైక్ వాతావరణంలో ఈ ప్రాజెక్ట్ ఉండటం వల్ల చాలా ఎక్సలెంట్ అనూహ్యమైన స్పందన రావడం వల్ల బుకింగ్స్ అనేకంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా ఎక్స్పాన్షన్ కూడా చేయబోతున్నారు. యాక్చువల్గా ముందు అనుకున్నది 7.6 ఎకరాలు 7.5 ఎకరాలే అనుకున్నా, ఇప్పుడు దగ్గరగా మోర్ దాన్ 15 ఏకర్స్ దాకా వెళ్ళే అవకాశాలు అయితే లేకపోలేదు. సో అంటే దీని అర్థం ఏంటంటే ఇది గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్గా రాబోతోంది. సో అసెట్ వాల్యూ మీకు ఇంకా ఎక్కువ వైట్ పర్సంటేజ్ ఉండటం వల్ల, అంటే ఎక్కువ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంది, ప్లస్ లోన్ కూడా ఎక్కువ తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి సో అత్యద్భుతమైన ఆపర్చునిటీ దీంట్లో కనిపిస్తోంది. అంటే గవర్నమెంట్ పరంగా ఆస్తి విలువ ఎక్కువ ఉంది, సో రిటర్న్స్ కోసం ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఉంది. లివబుల్ కండిషన్ కోసం ఇది హౌసింగ్ ప్రాజెక్టు. డెవలప్మెంట్లు చేయబోతున్నవన్నీ చాలా గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ఎమ్యూనిటీస్ అన్ని చేయబోతున్నారు. సో ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఇన్వెస్ట్ చేయదలుచుకున్న, ఇలాంటి ప్రాజెక్ట్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్లో మీకు ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకున్నా ఈ స్క్రీన్లో ఇచ్చిన 7416644667 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే, కేవలం ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి లేదా ఈ కీర్తి రియల్టర్స్ తాలూకా మా ద్వారా ఇన్వెస్ట్ చేస్తే మాత్రమే మీకు ఈ డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ యొక్క సర్వీసెస్ మీకు అందజేయబడుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు మాతో ఇలా ఇన్వెస్ట్ చేస్తున్నారో తిరిగి రీసేల్లో కూడా మా హెల్ప్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే అసెట్ మేనేజ్మెంటు ఇవాళ ఇన్వెస్ట్ చేయించడమే గొప్ప విషయం కాదండి. డబ్బులుంటే ఎవరైనా ఎక్కడైనా కొనేస్తారు,
తిరిగి దీన్ని అమ్మి మళ్ళీ దాన్ని డైవర్సిఫికేషన్ చేస్తూ ఎప్పటికప్పుడు ప్రైస్ మూవ్మెంట్స్ అప్డేట్ చేస్తూ ఆ డైవర్సిఫికేషన్ కూడా ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఇప్పుడు ఎలా రీసెర్చ్ చేసి మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో సేమ్ మళ్ళీ అలాగే అసెట్స్లో డైరెక్ట్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తూ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయకుండా ఓన్లీ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్లే మన అసెట్స్ని ఎక్కువ మోర్ ప్రాపర్టీస్ని అక్యుములేట్ చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి మనం అసెట్ మేనేజ్మెంట్లో మన సర్వీసెస్ మీరు పొందాలనుకుంటే ఈ స్క్రీన్లో ఉన్న 7416644667 నెంబర్కి కాంటాక్ట్ చేసి ఇంటరాక్ట్ అయ్యి మీ పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఐదర్ రిటర్న్స్ కోసం లేదా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటాం ఈ పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని బట్టి మీ బడ్జెట్ని బట్టి టోటల్ ఇన్వెస్ట్మెంట్ అది 1 crore అండి, నన్ను ఏం చేయమంటారు, ఎలా చేయమంటారు, లేదా నా కమిట్మెంట్ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్, లేదా నా ఫ్యూచర్ అవసరాలు ఇలా ఉన్నాయి, సో నా ప్రజెంట్ కమిట్మెంట్స్ ఇలా ఉన్నాయి, నేను మంత్లీ ఇంత సేవ్ చేసుకోగలుగుతాను. సో వాట్ ఎవర్ ఇలాంటి డిస్కషన్స్ చేసుకుంటే మనం రైట్ అప్రోచ్లో వెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. సో ఐఎమ్ కంక్లూడింగ్, మీరు నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.